ఇది కదా మనకు కావాల్సింది. దీనికోసమే మనం 1000 కళ్ళతోనే ఎదురు చూస్తున్నాం. ఎస్ ఆర్ నో గైస్? నేనైతే అసలు ఈసారన్నా మష్రూమ్స్ చూస్తానో లేదో అని చెప్పేసి ఎంత డౌట్ఫుల్గా పెట్టినానో. అండ్ లాస్ట్ టైం కూడా నేను మీకు అందరికీ ఈ గడ్డి ఇదంతా పెట్టినప్పుడు కొంతమంది కమెంట్ చేసిరా, ఈసారి కూడా అయినట్టే ఉందిలే, నువ్వు గమ్మున మష్రూమ్ ట్రైనింగ్ తీసుకో అప్పుడు పెంచు, ఇంట్లో అన్ని ఇట్లాంటి ఎక్స్పెరిమెంట్ చేయకు అని చెప్పేసి సమ్మన్ కమెంటెడ్ గైస్. అయినా కానీ మనం అది మోటివేషన్ లాగా తీసుకొని ఎట్లయినా వదిలిపెట్టేదే లేదు. కానీ ట్రైనింగ్ తీసుకోకుండా ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో మనము ఎట్లయినా మష్రూమ్స్ పెంచాల్సిందే అని చెప్పేసి ఈ గడ్డి ఇంకా స్పాన్ ఈ పాట్కి హోల్స్ పెట్టేసి లేయర్స్ లాగా 3 లేయర్స్ వేసేసి మనము కబోర్డ్లో ఒక 2 వీక్స్ అట్లా పెట్టిన తర్వాత ఇట్లా బూజ్ పట్టినట్టు వచ్చింది గైజ్. ఐ డోంట్ నో ఇఫ్ దిస్ ఇస్ గోయింగ్ టు గ్రో అని చెప్పేసి మీకు అందరికీ చూపెట్టిన. అప్పుడు మీరు అందరు అన్నారు దట్ ఈస్ ద స్టార్టింగ్ పాయింట్ టు గ్రో మష్రూమ్స్ అని చెప్పేసి అన్నారు. కానీ నాకు ఎందుకో ఎక్కడో ఆ హోప్లెస్నెస్ అనిపించింది అనమాట. తర్వాత ఏం చేసినామంటే దీన్ని మంచిగా పెంకలకు కట్టేసి వాటర్ కొట్టుకుందాం అని చెప్పి నేను ఇట్లా కట్టిన. అప్పుడు సమ్మన్ కమెంటెడ్ గైస్, అక్క అట్లా కుండ ఇంటి ముంగట కట్టుకోవద్దు, ఇట్స్ నాట్ గుడ్, బ్యాడ్ని అట్రాక్ట్ చేస్తుంది అని చెప్పి. ఉన్న బ్యాడ్ సరిపోదా అని చెప్పేసి ఇమ్మీడియట్గా అవి రిమూవ్డ్ ఇట్ అండ్ నార్మల్గా కబోర్డ్లో ప్లేస్ చేసిన. 4 వీక్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే ముందు పెరిగిన మష్రూమ్స్ లేవు గైస్, మొత్తం ఇట్లా స్నో చెట్లలాగా పెరిగినాయి. ఏంద్రా బాబు ఈసారి కూడా ఫ్లాప్ అయ్యేటట్టుందని అనుకున్నా. బట్ లుక్ అట్ దిస్ యూ గైస్, ఇది యూస్డ్ అయితే నేను ఎంత ఎగ్జైట్ అయినా అంటే అసలు మామూలు ఎగ్జైట్మెంట్ కాదు. కుండ నిండా మష్రూమ్స్ రాకపోయినా ఒక చెటాక్ మష్రూమ్స్ వచ్చినా మస్త్ ఎక్కువ ఈ జీవితానికి అని చెప్పేసి అనుకున్నా. అండ్ వి ఫైనలీ డిడ్ ఇట్ యూ గైస్. బై ద వే, డూ యూ థింక్ దే ఆర్ రెడీ ఫర్ హార్వెస్ట్? ఒకవేళ హార్వెస్ట్కి రెడీ ఉందని మీరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిరంటే మెల్లగా అన్ని ఒక్కొక్కటి దింపేసి మంచిగా శాండ్విచ్ వేసుకొని తిందామని అనుకుంటా. బికాస్ మష్రూమ్స్ ఆర్ మై ఫేవరెట్ యూ గైస్. చికెన్ మటన్ ఉన్నా లేకపోయినా మష్రూమ్స్ ఉంటే చాలు నాకు, అందుకనే. సో మీరు చెప్పండి. అండ్ లోపల ఉన్న ఈ స్నో చెట్లు అన్నీ చచ్చిపోయినాయి లక్కీలీ. సో వీఆర్ గుడ్ నౌ.